స్టూడెంట్స్ వెల్కమ్ టు సైడ్ సునెహరా క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషియన్స్ ఆఫ్ ఏ పాలినామియల్ టాపిక్ చూసాం. అండ్ ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోషియన్స్. సో ఫస్ట్ మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవాలి, అలాగే వెరిఫై ద రిలేషన్షిప్. సో జీరోస్కి కోషియన్స్కి మధ్య రిలేషన్ని కూడా వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తాం? ఫస్ట్ జీరోస్ కనుక్కుంటాం, ఆ తర్వాత జీరోస్ని సమ్ యాడ్ చేస్తాం, అలాగే మల్టిప్లై చేస్తాం. ఆ టూ ఆన్సర్స్ మనకి తెలిసిన ఫార్ములాస్ అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ యొక్క ఫార్ములాస్లో అవి సపరేట్గా కనుక్కుంటాం. సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేస్తే కోషియన్స్ని మనకి సేమ్ మనం చేసిన వాల్యూస్ వస్తాయా రావా అని చెక్ చేస్తాం. సో ప్రాబ్లం చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? x² - 2x - 8 = 0. ఫ్యాక్టరైజేషన్ ఎంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ 9th క్లాస్లో మనం ఆల్రెడీ చూసాం. సో అయినా ఒకసారి మీకు చెప్తాను. సో ఇక్కడ మిడిల్ టర్మ్ని 2 వేస్లో స్ప్లిట్ చేయాలి. ఎలా చేయాలి? స్ప్లిట్ చేయాలి. ఆ చేసిన నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ యొక్క ప్రోడక్ట్ రావాలి. ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఏంటి? 1 × -8. ప్రోడక్ట్ చేస్తే -8 వస్తుంది. ఈ -2ని స్ప్లిట్ చేసి ఆ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే -8 రావాలి. ఎలా చేస్తాం? -4 2 వస్తుందా? 4 2s are 8, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో దీన్ని నేను x² - 4x + 2x - 8 = 0గా రాస్తాను. ఈ 2 టర్మ్స్లోంచి x కామన్ తీస్తే x - 4 మిగులుతుంది. ఈ 2 టర్మ్స్లోంచి +2 కామన్ తీస్తే x - 4 మిగులుతుంది = 0. ఇప్పుడు ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఈ రెండింటిలోంచి x - 4ని కామన్ తీసుకుంటే x + 2 మిగులుతుంది = 0. x వాల్యూస్ ఏమొస్తాయి? x = 4, -2 అంటే 4, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఇలా మనం జీరోస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఆల్ఫాని 4 అనుకుందాం, బీటాని -2 అనుకుందాం. మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. ఏం వెరిఫై చేయాలి? జీరోస్ అండ్ కోఫిషియంట్ ఒక రిలేషన్ వెరిఫై చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ నార్మల్ వేలో ఆల్ఫాని బీటాని సమ్ చేస్తాం, అంటే యాడ్ చేస్తాం. వచ్చిన ఆన్సర్ సెకండ్ జీరోస్ ఫార్ములా ఏంటి? -b/a. ఆ రెండిట్లో ఈక్వల్ అవుతుందా లేదా, అంటే ఆ 2 ఆన్సర్స్ ఈక్వల్ అవుతాయా లేదా అని చెక్ చేస్తాం. సో ఫస్ట్ నేను సమ్ ఆఫ్ జీరోస్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? 4 - 2 = 2 వస్తుంది. 2 ఆన్సర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా అంటే 4 × -2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4 2s are 8 -8. సో మనకి సమ్ వచ్చింది, ప్రోడక్ట్ వచ్చింది. ఏమొచ్చాయో? సమ్ 2 వచ్చింది, అలాగే ప్రోడక్ట్ -8 వచ్చింది. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములాస్లో మనం యూస్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ మనం రాసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? x² - 2x - 8 ఇచ్చారు. ఇందులో కోఫిషియంట్స్ ఏ వాల్యూ ఎంత? 1. b వాల్యూ = -2, c వాల్యూ -8. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత? సమ్ ఆఫ్ జీరోస్ అంటే -b/a మైనస్ b అంటే -2 / 1 విచ్ ఈజ్ 2. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ = c/a. c వాల్యూ ఎంత? -8 / a వాల్యూ 1 = -8. సో 2 అండ్ -8 వాల్యూస్ వచ్చాయి. సేమ్ ఇక్కడ కూడా ఇవే వచ్చాయా? 2 -8. సో ఇలా మనం వెరిఫై చేస్తాం. రెండు సేమ్ వచ్చాయి కాబట్టి వెరిఫికేషన్ సక్సెస్ అయింది. హెన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలోనే సెకండ్ సబ్ ప్రాబ్లం సేమ్. 4s² - 4s + 1 = 0. ఇది మనకి ఇచ్చిన పాలినామియల్. ఇప్పుడు దీని ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం జీరోస్ కనుక్కోవాలి. ఈ మిడిల్ టర్మ్ని 2 వేస్లో స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా? ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ యొక్క ప్రోడక్ట్ ఏంటి? 4 × 1 = 4. స్ప్లిట్ చేసుకుంటే మనకి దాని యొక్క ప్రోడక్ట్ 4 రావాలి. -2 లాగా రాయొచ్చా? రాయొచ్చు, ఎందుకంటే -× -+2 2s are 4. 4s² - 2s - 2s + 1 = 0. ఈ 2 టర్మ్స్లోంచి 2s కామన్ తీస్తే ఎంత మిగులుతుంది? 2s - 1. ఈ 2 టర్మ్స్లోంచి -1 కామన్ తీస్తే 2s - 1 మిగులుతుంది = 0. ఈ 2 టర్మ్స్లోంచి 2s - 1 కామన్ తీస్తే సేమ్ 2s - 1 మిగులుతుంది = 0. ఇప్పుడు 2s - 1 = 0, 2s - 1 = 0. s వాల్యూ ఎంత వస్తుంది? 1/2, 1/2. సేమ్ 2 ఆల్ఫా బీటా 2 వాల్యూస్ సేమ్గా వచ్చాయి. ఆల్ఫా వాల్యూ ఎంత? 1/2, బీటా వాల్యూ = 1/2. ఇప్పుడు జనరల్ ఫామ్లో మనం ఆల్ఫా బీటా అంటే సమ్ కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా =
1/2 ప్లస్ 1/2 ఎంత? ఆబ్వియస్లీ 1 వస్తుంది. ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/2 అంటే మనకి వాల్యూ 1/4 వస్తుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. వస్తాయా రావా అనేవి చెక్ చేద్దాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ రాసుకుందాం. 4s² మైనస్ 4s ప్లస్ 1 అనేది పాలినామియల్ ఇచ్చారు. ఇందులో కోఎఫిషియంట్స్ ఏంటి? a ఈజ్ ఈక్వల్స్ టు 4, b ఈజ్ ఈక్వల్స్ టు -4 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి? -b/a అంటే మైనస్ ఆఫ్ b వాల్యూ ఎంత? -4 డివైడెడ్ బై a అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1 4 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. నౌ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c/a ఈజ్ ఈక్వల్స్ టు c వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై a వాల్యూ 4, సో 1/4. ఇక్కడ 1 అండ్ 1/4 వచ్చాయి. ఇంతకు ముందు కూడా అవే వచ్చాయా? 1 1/4. ఎస్, రెండు ఒకటే వచ్చాయి కాబట్టి వెరిఫై అయిపోయింది. ఇలా మనం ఏదైనా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి వెరిఫై చేయమన్నప్పుడు ఇలా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ 6x² మైనస్ 3 మైనస్ 7x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ దీన్ని జనరల్ ఫామ్లోకి చేంజ్ చేసుకుందాం. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లోకి ఫస్ట్ మనం రాసుకుందాం. 6x² మైనస్ 7x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ యొక్క ప్రోడక్ట్ రావాలి. 6 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్స్ టు -6 3s are 18. ఎలా స్ప్లిట్ చేసుకుంటాం? -9 ప్లస్ 2లా రాయొచ్చా? 9 2s are 18 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రాయొచ్చు. సో అందుకని నేను 6x² మైనస్ 9x ప్లస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0లా రాస్తున్నాను. ఈ 2 టర్మ్స్లో నుంచి 3x కామన్ తెస్తే ఎంత మిగులుతుంది? 2x మైనస్ 3 మిగులుతుంది. ఈ 2 టర్మ్స్లో నుంచి ప్లస్ 1 కామన్ తీస్తే 2x మైనస్ 3 మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ టర్మ్లో నుంచి నేను 2x మైనస్ 3 కామన్ తీస్తున్నాను. ఏ టర్మ్స్ మిగులుతాయి? 3x ప్లస్ 1 అనే టర్మ్స్ మిగులుతాయి. డైరెక్ట్గా రాద్దామా? వద్దు. ఓకే, 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 కామా 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో x వాల్యూ ఎంత వస్తుంది? 3/2 వస్తుంది. అలాగే ఇక్కడ x వాల్యూ ఎంత వస్తుంది? -1/3 అనేది x వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి జీరోస్ అనేవి మనం కనుక్కున్నాం కదా. ఇప్పుడు నార్మల్, ఇప్పుడు వెరిఫై చేయాలి. జీరోస్ కనుక్కున్నాం, ఏమి ఇచ్చారు? జీరోస్ కనుక్కోమన్నారు, జీరోస్ కనుక్కున్నాం. ఇప్పుడు సమ్, దీన్ని ఆల్ఫా అనుకుందాం, నేను బీటా అనుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా విచ్ ఈస్ 3/2 మైనస్ 1/3. LCM 3 3s are 9 మైనస్ 2 డివైడెడ్ బై 6 వచ్చింది. సో 7/6 అంటే సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ 7/6. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏమొస్తాయి? ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా. జీరోస్ ఏమి ఇచ్చారు? -1. జీరోస్ మనం కనుక్కున్నాం కదా. జీరోస్ ఏమొచ్చాయి? -1/3 3/2 3 1s 3 1s -1/2. ప్రోడక్ట్ -1/2 వచ్చింది. అలాగే సమ్ 7/6 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి రిలేషన్షిప్ వెరిఫై అయిందా లేదా చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ పాలినామియల్ ఏమి ఇచ్చారో రాసుకుందాం. 6x² మైనస్ 7x మైనస్ 3 కదా మనకి ఇచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు 6, b వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -7, c వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -3. నౌ సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత? -b/a అంటే మైనస్ ఆఫ్ -7 డివైడెడ్ బై a అంటే 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6 వచ్చింది. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c/a. c వాల్యూ ఎంత? -3 డివైడెడ్ బై 6, 3 1s 3 2s -1/2 వచ్చింది. వెరిఫై అయిందా లేదా? -1/2 7/6. ఇక్కడ చూద్దాం, -1/2 వచ్చింది, 7/6 వచ్చింది. సో 2 వాల్యూస్ సేమ్ వచ్చాయి కాబట్టి వెరిఫై అయింది. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దేర్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. నౌ నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 4u² ప్లస్ 8u ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కాన్స్టెంట్ ఏమి ఇవ్వలేదు. సో అందుకని నేను డైరెక్ట్గా 4uని కామన్ తీసుకుంటున్నాను. ఈ 2 టర్మ్స్లో నుంచి ఎంత మిగులుతాయి? u ప్లస్ 2 మిగులుతాయి. అప్పుడు 4u ఈజ్ ఈక్వల్స్ టు 0లా రాయొచ్చు, అలాగే u ప్లస్ 2లా రాయొచ్చు. అంతేనా? ఇప్పుడు u వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది? 0. ఇక్కడ u వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -2 వచ్చింది. అంటే జీరోస్ ఏమొచ్చాయి? జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, -2. 0ని ఆల్ఫా అనుకుందాం, -2ని బీటా అనుకుందాం నార్మల్గా. సో జీరోస్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కుందాం నార్మల్ వేలో. సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ -2 వచ్చింది. అంటే -2 అనేది సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా
విచ్ ఈజ్ 0 ఇంటూ -2 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో 0 మనకు వచ్చింది, సమ్ -2 వచ్చింది, ప్రోడక్ట్ 0 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తాం? మనకు తెలిసిన కోఎఫిషియంట్ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలా? సమ్ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ రాసుకుందాం. ఏంటి? పాలినామియల్ రాసుకుందాం. 4u² ప్లస్ 8u ఇజ్ ఈక్వల్స్ టు 0. ఏ వాల్యూ ఎంత? 4. బి వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 8. సి వాల్యూ 0 వచ్చింది. నా సమ్ ఎంత వస్తుంది? -b/a అంటే -8 డివైడెడ్ బై 4. 4 1s 4 2s -2 వచ్చింది. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు c/a. సి వాల్యూ ఎంత? 0 డివైడెడ్ బై 4 విచ్ ఈజ్ 0. సో ఇక్కడ -2 అండ్ 0 వచ్చాయి. పైన సేమ్ అవే వచ్చాయా? -2 0 వచ్చాయి. ఇలా మనం వెరిఫై చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. t² - 15 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? నేను ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చూసాం. ఇది ఏ టైప్లో ఉంది? దీన్ని నేను t² - √15 హోల్ స్క్వేర్లా రాయొచ్చా? అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? a² - b² ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని నేను a + b × a - bలా రాసుకోవచ్చు. సో ఈ వాల్యూని మనం ఎలా రాయొచ్చు? t + √15 × t - √15 లా రాయొచ్చు. అప్పుడు t వాల్యూస్ ఎంత వస్తాయి? -√15 ఒక వాల్యూ, నెక్స్ట్ √15 ఒక వాల్యూ వస్తాయి. అంటే ఈ 2 వాల్యూస్ జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దీన్ని మనం ఆల్ఫా అనుకుందాం, దీన్ని మనం బీటా అనుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ తెలుసుకుందాం. సమ్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు -√15 ప్లస్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా, -√15 ప్లస్ √15 ఇజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ప్రోడక్ట్ ఇజ్ ఈక్వల్స్ టు -√15 ఇంటూ √15. రూట్ పోతే -15 వస్తుంది. సో ఇది ప్రోడక్ట్ అండ్ ఇది సమ్. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. ఎలా? కోషియంట్ ఫార్ములాస్ ఏంటి? ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. t² - 15 ఇజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1. బి వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. సి వాల్యూ ఎంత వస్తుంది? -15 వస్తుంది. ఇప్పుడు సమ్ చూద్దాం. సమ్ ఇజ్ ఈక్వల్స్ టు -b/a. -b వాల్యూ ఎంత? 0 డివైడెడ్ బై a అంటే 1. సో దీని వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వాల్యూ ఎంత? ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు -c/a. సారీ, c/a కదా, మైనస్ రాదు. ప్రోడక్ట్ ఎంత? c/a ఇజ్ ఈక్వల్స్ టు సి వాల్యూ ఎంత? -15 డివైడెడ్ బై a అంటే 1. సో ఇది -15 వచ్చింది. 0 అండ్ -15 సేమ్, 0 అండ్ -15 వచ్చాయా? ఇలా మనం వెరిఫై చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ ప్రాబ్లం. 3x² - x - 4 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి మనం జీరోస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కుంటాం. 3 ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ని 2 వేస్లో స్ప్లిట్ చేసుకోవాలి. అంటే -1ని 2 వేస్లో స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి? దాని యొక్క ప్రోడక్ట్ ఈ రెండింటి ప్రోడక్ట్కి ఈక్వల్ రావాలి. అంటే 3 × -4 అంటే -12. స్ప్లిట్ చేసిన టర్మ్స్ని మల్టిప్లై చేస్తే మనకి -12 రావాలి. ఎలా వస్తుంది? సేమ్ ఇలాగే తీసుకుందాం. -4 3 రాసుకుంటే -4 నుంచి 3 పోతే 1 వస్తుంది. -1 4 3s are 12, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. సో ఇలా నేను 3x² - 4x ప్లస్ 3x - 4 ఇజ్ ఈక్వల్స్ టు 0లా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిలోంచి x కామన్ తీస్తే ఎంత మిగులుతుంది? 3x - 4 మిగులుతుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి +1 కామన్ తీస్తే 3x - 4 మిగులుతుంది. ఇప్పుడు ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఈ రెండింటిలోంచి 3x - 4ని కామన్ తీసుకుంటే x + 1 మిగులుతుంది ఇజ్ ఈక్వల్స్ టు 0. నౌ 3x - 4 ఇజ్ ఈక్వల్స్ టు 0, x + 1 ఇజ్ ఈక్వల్స్ టు 0. x వాల్యూ ఎంత వస్తుంది? 4/3, ఇక్కడ x వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. సో 4/3 అండ్ -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ జీరోస్ తీసుకుందాం. ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాం. సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు 4/3 - 1 అంటే 4 - 3 డివైడెడ్ బై 3 అంటే ఏమొస్తుంది? -1/3 వస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే అంత కదా వస్తుంది. సో -1/3 వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా విచ్ ఈస్ 4/3 × -1. సో -4/3 వస్తుంది. సమ్ -1/3 వచ్చింది, అలాగే ప్రోడక్ట్ -4/3 వచ్చింది. నా ఇప్పుడు వెరిఫై చేయాలి. ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని రాసుకుందాం.
ఏమి ఇచ్చారు? 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఇజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చారు. ఇందులో ఏ వాల్యూ ఎంత? 3. బి వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు -1 అండ్ సి వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు -4. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ రాసుకుందాం. సమ్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు -b/a కదా. -b అంటే మైనస్ ఆఫ్ -1 డివైడెడ్ బై 3 విచ్ ఈజ్ 1/3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు c/a. c వాల్యూ -4, a వాల్యూ 3, -4/3. 1/3 -4/3. సారీ, ఇక్కడ +1 కదా, ఎందుకంటే 4 - 3 +1 అవుతుంది. 1/3 అండ్ -4/3. సో సేమ్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఇలా మనకి జీరోస్ ఇచ్చి జీరోస్ కనుక్కొని వెరిఫికేషన్ చేయమంటే, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ని వెరిఫై చేయమంటే ఇలా మనం వెరిఫై చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనకి సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని కనుక్కోవాలి. సమ్ ఎంత ఇచ్చారు? 2 వేస్లో మనం కనుక్కోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటి? k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ వాల్యూలో మనం ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. లేదు వేరే దాంట్లో ఏం చేయాలంటే సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత? -b/a ఇజ్ ఈక్వల్స్ టు 1/4. వీటిని కంపేర్ చేసుకొని ఏబిసి వాల్యూస్ కనుక్కొని మనం జనరల్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ cను మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇలా 2 వేస్లో మనం చేయొచ్చు, కానీ మనం ఫార్ములా బేస్లోనే వెళ్దాం, ఎందుకంటే డైరెక్ట్గా మనం ఈజీ ఉంటుంది. సమ్ అండ్ ప్రోడక్ట్ రెండు ఇచ్చారు కాబట్టి మనం ఈజీ వేలో ఈ ఫార్ములానే కనుక్కుందాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నౌ సో ఫస్ట్ ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ గివెన్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు 1/4 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు -1. అంటే ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఆల్ఫా బీటా. ఫార్ములా ఏంటి? దెర్ఫోర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఆఫ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్స్ టు 0. k అనేది ఏ కాన్స్టెంట్ వాల్యూ అయినా అవుతుంది, అంటే ఈ k ప్లేస్లో మనం ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 1, 2, 3, 4 ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా లోపల ఏదైతే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటుందో సో ఆ పాలినామియల్తో ఈ ముందున్న దాన్ని మల్టిప్లై చేస్తే వాటి సమ్ అండ్ ప్రోడక్ట్ సేమ్ ఇచ్చినవే వస్తాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమి ఇచ్చారు? 1/4x. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/4x మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 0. k ఇంటూ మొత్తానికి ఎల్సిఎం తీసుకుందాం, లేదా ఇలా రాసుకుందాం. x² మైనస్ x/4 మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం తీసుకుందాం. k ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే 4x² మైనస్ x మైనస్ 4 ఇజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఈ 4 అట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి 0 వచ్చేస్తుంది. k ఇంటూ 4x² మైనస్ x మైనస్ 4 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. దెర్ఫోర్ 4x² మైనస్ x మైనస్ 4 ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇలా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు √2 ఇచ్చారు. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ప్రోడక్ట్ ఇజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా ఏమి ఇచ్చారు? 1/3 ఇచ్చారు. సేమ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటి? నేను డైరెక్ట్గా ఇక్కడ రాస్తున్నాను. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్ అని రాయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ వేర్ k ఈజ్ అ కాన్స్టెంట్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? √2x ప్లస్ 1/3 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు k ఇంటూ ఎల్సిఎం తీసుకుందాం. x² అంటే 3x² మైనస్ 3√2x ప్లస్ 1 డివైడెడ్ బై 3 ఇజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. దీని వాల్యూ ఎంత? k ఇంటూ 3x² మైనస్ 3√2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఈ వాల్యూ అనేది 3x² మైనస్ 3√2x ప్లస్ 1 ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇలా మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని తీసుకున్నాం.
వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అని ఇక్కడ రాయొచ్చు. వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అని ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇవన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఈ నెక్స్ట్ ప్రాబ్లం సమ్ ఏమి ఇచ్చారు, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు √5. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా కనుక్కుంటాం, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 ఆఫ్ ఎక్స్ ప్లస్ √5 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5 ఈజ్ ఈక్వల్స్ టు 0. k ఈజ్ ఎ కాన్స్టెంట్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5 అనేది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇలా మనం కనుక్కుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం 1, 1 ఇచ్చారు. సో సమ్ ఎంత ఇచ్చారు, 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. ప్రోడక్ట్ ఎంత ఇచ్చారు, సేమ్ 1 ఇచ్చారు. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆల్ఫా బీటా. ఇప్పుడు ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇదే వస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. -1/4 1/4. సమ్ ఎంత ఇచ్చారు, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు -1/4 అండ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ప్రోడక్ట్ ఎంత ఇచ్చారు, 1/4. సో ఫార్ములా రాద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత యూజ్ ఉంటుంది. ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. నా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, -1/4 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. k ఇంటూ దీన్ని నేను ఇలా రాసుకుంటాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, ఎల్సిఎం తీసుకుంటే 4x² ప్లస్ x ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫైనలీ మనకి 4x² ప్లస్ x ప్లస్ 1 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, వేర్ k ఈజ్ అ కాన్స్టెంట్. సో 4x² ప్లస్ x ప్లస్ 1 అనేది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం, అలాగే ఎక్సైజ్ 2.2లో కూడా లాస్ట్ ప్రాబ్లం. 4, 1 సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4. ప్రోడక్ట్ ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. నౌ k ఇంటూ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి లాస్ట్ ఫైనల్ ఆన్సర్ x² మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్, వేర్ ఇక్కడ k ఈజ్ ఎ కాన్స్టెంట్. సో ఇలా మనం ఎక్సైజ్ 2.2ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలతో మనం సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సునేహరా సైనింగ్ ఆఫ్.